జగడపు చనబుల జాజరా భారపు కుచముల భారపు కుచముల భారపు కుచముల. ఇప్పుడు మీరు ఏ సినిమాలోని చూడని ఎప్పుడూ వినని రామరావణ యుద్ధం చూపిస్తాను. లక్ష్మణుడు చావు బ్రతుకుల్లో ఉండడం, రాముడు విపరీతంగా గాయపడ్డం చూసి రాముడు యుద్ధంలో గెలుస్తాడా లేదా అన్న సందేహం వచ్చిందనుకుంటా ఇంద్రుడికి. పెద్ద రథాన్ని, మాతలి అనే రథసారథిని, మహాధనుస్సును, కవచాన్ని, బాణాలను, బల్లాలను పంపిస్తాడు. నేను వీరుణ్ణి ధీరుణ్ణి, ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోను అని చెప్పుకునే రాముడు సిగ్గు లేకుండా అవన్నీ తీసుకొని రథమెక్కి యుద్ధం ప్రారంభిస్తాడు. రాముడు ఇంద్రుడి సహాయం తీసుకొని రథమెక్కి యుద్ధం చేసినట్లు సినిమా తీస్తే రాముడు పనికిమాలిన వాడని అందరికీ తెలిసిపోతుందని ఏ సినిమాలోనూ ఈ సీన్ పెట్టరు. ఇంద్రుడు ఎన్ని ఏర్పాట్లు చేసినా రావణుడు 1000 బాణాలతో రాముణ్ణి గాయపరిచాడు. ఒరే పిచ్చోళ్లారా, ఒక మనిషికి 1000 బాణాలు ఎలా గుచ్చుకుంటాయిరా? ఎక్కడ గుచ్చుకుంటాయిరా? చెప్పండ్రా బాబు. రాముడికి సహాయంగా వచ్చినందుకు రథసారథి అయిన మాతలికి కూడా బాణాలు గుచ్చుకున్నాయి. ఇంకా బాణాలు గుచ్చుకొని ధనుస్సు కూడా పట్టుకోలేని స్థితికి రాముడు వెళ్లిపోయాడు. రామా, ఇందాకేమన్నావు? అవ్వలేలగా అలా చిటికెలో. మరిప్పుడు కాపాడండ్రోయ్. రావణుడు ఒక అస్త్రాన్ని విసిరితే దానిని ఆపడానికి రాముడు ఎన్నో బాణాలు వేశాడు. కాని ఆ శూలం మిడతల్ని తినేసినట్లుగా రాముడి బాణాలన్నీ తినేసి రాముని వైపు దూసుకొని వస్తుంది. వెంటనే ఇంద్రుడు పంపిన బల్లెంతో ఆ శూలాన్ని ఆపుతాడు. రాముడు పీకిందేం లేదు. ఇంద్రుడి సహాయం లేకపోతే జై శ్రీరామ్ కాదు, గోవిందా గోవిందా. రాముడు మళ్లీ రావణుడిపై బాణాలు వేశాడు. తలలో వక్షస్థలంలో కొట్టాడు. మళ్లీ రావణుడు రాముణ్ణి తీవ్రంగా దెబ్బతీశాడు. లెక్కలేనన్ని బాణాలతో రాముడి శరీరమంతా నిండిపోయింది. ఊరే సొల్లు కాకపోతే తలలోకి గుండెలోకి బాణాలు దిగిపోతే చచ్చిపోర్రా? ఇలాంటి పనికిమాలిన పుస్తకాన్ని పట్టుకుని మా పరిశుద్ధ గ్రంథాన్ని కామెంట్ చేస్తారా? మీ బోకు రామాయణాన్ని అందరికీ చూపిస్తాం. ఇక మీదట బైబిల్ జోలికి వస్తే మీ గ్రంథాలకి గుడ్డలిప్పి రోడ్డు మీద నిలబెడతాను.